నా మీషోనా ఆర్డర్ వచ్చింది ఏదో. ఏం శారీ? ఏం సందర్భం అని ఆర్డర్ పెట్టావు? ఏం సందర్భం లేదు, నచ్చిందని తీసుకున్నా. సరేపా. చూడండి 17. తర్వాత చేసుకోవచ్చు. నేను శారీ బుక్ చేస్తామన్నా, చూద్దాం. మొన్న ఎట్నే చిలకలు వచ్చి ఎట్నే పంచదార వచ్చింది, నేను బుక్ చేసా, క్యాన్సిల్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు మరి ఫోన్ చేసిన అర్థం కాదు, వాళ్ళు క్యాన్సిల్ చేసిన అర్థం కాదు. అందుకని చెప్పేసి మళ్ళీ బుక్ చేసా. ఎంత ఇది? 517. దాంట్లో చూపించింది 558 రూపాయలు. నేను అంతే పడిద్దాం. ముందు ఆ చికెన్ పకోడీ చేయాలనుకున్నారు, మీ పోయేసరికి వాడు మొత్తం చిన్న బిందు చేసి పెడతాడు. నేను కలుపుతా. బ్లౌజ్ తింటే క్లాత్ ఏంటిది? అది కాటనా, సిల్కా? జారిపోయేది కూడా కాదు. కడిజానికి వచ్చింది కదా, లైట్ మరకలు. నీలం ఆకాశం వచ్చిందా? ఏం శారీ అసలు ఇది? పంచదార. పంచదార ఎన్నిసార్లు తీసుకుంటావు, ఎన్నిసార్లు కట్టుకుంటావు? ఏం మోడల్ వచ్చింది? ఆకాశం మోడల్ అనే. ఆహా, మబ్బులు పట్టింది మరి పైన, అంత తెల్లగానే ఉంది పైన. మరి నీల రంగు ఏది? ఏంటిది? ఇట్లా వచ్చి ఇక్కడ మళ్ళీ ఇదే పట్టి వచ్చింది, డబుల్ పట్టి. ఇలాగ వచ్చిందన్న మోడల్. అది బయట అమ్మాయికి వెళ్ళింది. బ్లౌజ్ ఏ ఈవెంట్ లేకుండా, ఏ సెలబ్రేషన్ లేకుండా తీసుకోవే నువ్వు? మళ్ళీ ఫంక్షన్స్ కని చెబితే ఇంకో సేరీ తీసుకోవు. మామూలుగా అయితే నా పెళ్లి రోజు కని తీసుకున్నా. మన కాదు కాదు, పెళ్లి రోజుకి ఏమో నువ్వు ఇంకో శారీ ఇప్పి సినిమా లేదు, సాస్గడ్ బర్త్డేకి కట్టమాకండి. ఇప్పుడు పలానా సందర్భానికి తీసుకున్నాను చెబితే, పెళ్లి తీసుకున్నాను చెబితే నేను తీసుకోకుండా ఉంటాను అని చెప్పేసి ఇంకోసారి, అందుకని ఇంతగా నోరిప్పట్లేదమ్మా మీ వదిన. చూడు, తెలివి నేర్చుకో మీ వదిన కాడ. అబ్బాయిదేమో 27 బర్త్డే. డబ్బులు నువ్వు తాకుండా దాచి పెడితే మాకు ఎన్నిటి కోసం పడితే మా పిల్లల పెళ్ళికి చదువు కూడా వచ్చింది. నువ్వు సేవింగ్ ఎంత బాగా జాకెట్ కార్ లాంటిదేనా? కట్టుకుంటే కానీ అర్థం కాదు. ఇంకా అదే శారీ ఇంకెన్ని తీసుకుంటారు? కుట్టిపోతే పాతి కట్టుకుంటావు. పెళ్లి శారీలు ఉన్నాయి కదా, కట్టుకో. సరే, ఏంది వంట చేస్తున్నారు? చికెన్ పకోడీ. చికెన్ పకోడీ మీరు చేసరికి పొద్దుగోకిద్ది కట్టే. పొద్దుగోకినా ఏమి వర్షం పడాలి, బాగుండిద్ది మూమెంట్. అవును, ఈ క్లైమేట్ గా. సరే, వర్షం పడితే పడింది, ముందు కరెంట్ లేదుగా. ఆ చీకట్లు యాడ్ చేస్తారు ఫస్ట్ పొద్దుగుతుంటే. తాది మీద ఎందుకు బీరోలో బానిచ్చావు? ఒకసారి మిషన్ మీద బానే కదా రాజే. బీరోలు ఎందుకు బానిచ్చావు? మిషన్ మీద బాని ఒకసారి. ఇంకా 10 రోజులకి టైం ఉంది, మా పిల్లల రోజు కూడా. రేపు 29.
29వ తారీఖున. సాస్ బాబుదేమో 27 బర్త్డే ఇదే నెలలో మళ్ళీ. అంత సినిమా లేదులే. అప్పుడు నా బర్త్డేకి బాబాయ్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు తెలుసా? అమ్మాయికేమో నా బర్త్డే ఏమో 12 ఈ పిల్లకేమో 19 తారీఖు ఇచ్చే డేటు. ఎట్ట వారంలో కానిద్ది కదా అని చెప్పి ఈ పిల్ల కడుపులో ఉన్నప్పుడు చల్లగొడ్డ దూది అవన్నీ తీసుకొచ్చి ప్యాక్ చేసి ఏంటంటగా ఇచ్చాడు. మా అమ్మ నేను ఏ చీరో ఏ డ్రెస్ అనుకొని ఆశపడుతున్నా. మా అమ్మ నేను ఆ గిఫ్ట్ తెచ్చి కానీ తగనవుతుంది. మా అమ్మ తీరా ఓపెన్ చేస్తే తలగొడ్డ కట్టి చెవులో దూది పెడుతున్నాను. గాలి బాగా ఉంటాను. బాలింతలు మంచిదే కమ్మా తీసుకొస్తుంది. మరి అందుకని సేఫ్ కోసం తీసుకొచ్చాను. గొడ్డ ఇయ్యాలంటే రేపు పోయిద్ది. మనిషి ముఖ్యంగా. రాజీ ఏంటి రోజు స్పెషల్? రాత్రిపూట కట్ల పొయ్యి మీద ఏందో ఫ్రై చేస్తున్నావు? చికెన్ పకోడియా? ఏం రింగ్ లైట్ పెట్టావు? కరెంట్ ఇప్పుడైనా వచ్చింది. లైటింగ్ లేదని చెప్పేసి లైట్ పెట్టేసాము. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం, పసుపు అన్నీ వేసేసి సాల్ట్ అవి ఎగ్ కూడా పాల్గొట్టి చికెన్ పకోడీ. రెడీ అయినాయా? మూత పెట్టమ్మా. రెండోవాయా? పొలాలు పెట్టు, మంట తగ్గింది.